మీ అందరికీ. ఎప్పుడెప్పుడా అనుకున్నాం, ఎలక్షన్స్ అయిపోయినాయి. మే 13 జూన్ 4 వచ్చేసి రిజల్ట్స్ వచ్చేసినాయి. అన్ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ అనమాట ఇవి. అంటే అన్ఎక్స్పెక్టెడ్ అని ఎందుకంటున్నానంటే, ఈ ప్రపంచం చాలా సంవత్సరాల తర్వాత వచ్చింది మనకి. అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్ గారిని చూసుకుంటే, పెద్ద పెద్ద నాయకులు వాజ్పేయి గారు, ఇలాంటి వాళ్ళకి ప్రపంచం వచ్చింది. మళ్ళీ అలాంటి ప్రపంచం చంద్రబాబు గారికి వచ్చింది అనమాట ఈరోజు కూటమిలో. సో ఇంకో విషయం ఏంటంటే, జనసేనకి ఎక్కువగా వచ్చినాయి చెప్పాలంటే వైసీపీ కంటే. నేను ఎవరిని ఎగతాళి చేయట్లేదు, ఎవరిని ఎలాగోలం చేయట్లేదు, ఎవరిని హేళన చేయట్లేదు అన్న విషయం చెప్పాను. సో ఇదనమాట. నెక్స్ట్ మ్యాటర్ వచ్చేసి, ఈ 5 years చంద్రబాబు గారి పరిపాలన ఎలా ఉంటుందని మనకు తెలిసిందే. ఆయన 40 years ఇండస్ట్రీ, అందులో 30 years ఆయన ఎమ్మెల్యేలు ఎంపీలుగా ఎన్ని చాలా చేశాడు. మన స్టేట్ సీఎం కూడా చాలా 15 years పైన చేశారు. సో నేనేమంటున్నానంటే, ఈ 5 years రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెట్టుద్దని నేనైతే ఆశిస్తున్నాను. సో మీరేమనుకున్న ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ చెప్పండి. ఎవరన్నా నేను తప్పు మాట్లాడినట్టు నన్ను క్షమించండి. నేనైతే ఎవరికి యాంటీ కాదు, ఏ పార్టీకి యాంటీ కాదు. నా ఒపీనియన్ నేను చెప్పాను. అండ్ ఈసారి ఓటింగ్ కౌంటింగ్ కూడా పర్సంటేజ్ కూడా ఎక్కువ వచ్చింది. ఎప్పుడు రానంత పర్సంటేజ్ వచ్చింది. చాలా మ్యాక్సిమం 90% పైన ఓట్లు వేశారు ఈసారి. అది మనం దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మనకి ఎంత ఓటింగ్ పర్సెంట్ వచ్చిందో ఇండియా వైడ్ అండ్ స్టేట్ వైడ్ అని చెప్పి. ఇదనమాట. అందరూ మార్పు కోరుకున్నారు కాబట్టి మార్పు జరిగింది. ఇండియా కూటమి సెంట్రల్లో అన్నారు. మరి మనకి స్టేట్ వరకు అయితే మనం ఆడుకుందాం, మన సెంట్రల్లాగా ఎందుకు తర్వాత చూద్దాం. స్టేట్ వరకు అయితే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి వచ్చింది. ఇదనమాట. ఎప్పుడైనా సరే రాజకీయం అంటే మనం ప్రజలకు ఏం చేస్తున్నాము, ప్రజల కోసం ఏమి ఇస్తున్నాం, అంతేగాని ఫ్రీ పథకాలు ఇస్తే ఓట్లు రావు. ఇది నా ఒపీనియన్. మీకేమన్నా అనిపించింది అది పక్కన పెట్టండి. ఫ్రీ పథకాలు ఎంతవరకు మనకి అది ఫ్రీ అనిపిస్తుంది, కానీ దానికి ఖర్చుతో కూడిన పని అనమాట. అది మీరు ఫ్రీ అంటే ఏదో ఫ్రీ వచ్చేసిద్ది, ఏదో చేసిద్ది అనుకుంటారు. అది ఏం లేదు. మన బద్దకస్తులు అవడం, మన సోమవారపోతులు అవడం తప్పించి ఈ రోజుల్లో కూలి పనికి వెళ్ళినా, పొలం పనికి వెళ్ళినా వస్తున్నాయి 200-300 రోజుకి. అట్లా చూసుకుని 10,000 వచ్చింది మంత్కి. మన ఈరోజు పేదవాళ్ళు ఎవరున్నారు చెప్పండి. సో చిన్న చేతి పని చేసుకుని 15,000-20,000 వస్తాయి. దానికి గవర్నమెంట్ మనకి ఏదో ఆదుకోవాల్సిన అవసరం లేదు. ఏమన్నా అంటే ముందు పెన్షన్లు అనుకోండి, 60 years 70 వాళ్ళకి ఏంటంటే, వాళ్ళు ముసలోళ్ళు, కొంచెం కాళ్ళు చేతులు సరికుండవు, లేదు ఒకవేళ గట్టి వాళ్ళైనా సరే వాళ్ళకి ఏజ్లో రెస్ట్ ఇద్దామని గవర్నమెంట్ పథకాలు ఉండేవి ఇంతకుముందు. కానీ ఇప్పుడు యంగ్ పీపుల్ కూడా వీళ్ళని చూసి మేమెందుకు చెడిపోకూడదని చెడిపోతున్నారు. అంటే ఏంటంటే, ఇక్కడ రాను ఏమవుతుందంటే, బద్ధకం, సోమర్థనం ఎక్కువ అయిపోతుంది. నేను ఎవరిని ఏమంటలేదు, నా ఒపీనియన్ నేను చెప్పాను. మీరేమన్నా అనుకుంటే ఫీల్ అయితే సారీ. అండ్ నేను ఇది షార్ట్ వీడియో చూసి వదిలేయచ్చు, కానీ లాంగ్ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే నా ఒపీనియన్ నేను చెప్పాలి కాబట్టి. 40 seconds నేను చెప్పలేను కాబట్టి చెప్తున్నాను. ఎవరికి తప్పుగా అనిపిస్తే ఖచ్చితంగా నాకు క్షమించండి. ఇదన్నమాట నా ఒపీనియన్. నాకు తెలిసినంత వరకు రాజకీయం అంటే ప్రజలకు ఏం చేస్తున్నారు, ప్రజలకు ఏమి ఇస్తున్నారు, ప్రజలని చూస్తున్నారు, అండ్ ప్రజలను ఎలా పరిపాలిస్తున్నారు, అండ్ ప్రజలకి ఎలాంటి అవసరాలు తీరుస్తున్నారు. అంతేగాని ఏ ఫ్రీ ఇస్తున్నారు, ఏ ఫ్రీ ఇవ్వట్లేదు, ఏ పథకాలు ఇస్తున్నారు, ఏ పథకాలు ఇవ్వట్లేదు. ఒకవేళ ఆ పథకాల వల్ల ప్రజలు సోమరిపోతులు అవుతున్నారా, మంచి పనిమంతులు అవుతున్నారా, ఎన్ని చూసుకోవాలి గవర్నమెంట్. చూసుకోకపోతే చూసారు ఘోర పరాజయం. నేను ఏ పార్టీకి యాంటీ కాదు, ముందే చెప్పాను కదా. ఇదనమాట నా పర్సనల్ ఒపీనియన్. ఇది ఇంతమించి ఎక్కువ చెప్పినా నువ్వు ఆ పార్టీ హేటర్, ఈ పార్టీ లైకర్ అంటారు. అది పక్కన పెట్టండి. అండ్ సెన్సేషనల్ న్యూస్ వచ్చేసి, ఈసారి హ్యాట్రిక్ విజయం బాలయ్య బాబు గారు, మన నందమూరి వంశం యువరత్న అప్పట్లో ఆయన హ్యాట్రిక్ విజయము. ఆయన సినిమాలు చూస్తే అన్ని ఫ్యాక్షన్ సినిమాలే. మనకి చిన్నప్పుడు నేను ఆయన ఎక్కువ సినిమాలు చూసేవాడిని. సో ఆయన సినిమాలన్నీ మ్యాక్సిమం రాయలసీమ ఏరియాకి సంబంధించినవి ఉంటాయి, ఫ్యాక్షన్ సినిమాలు ఉంటాయి. సినిమా ఫీల్డ్ కాబట్టి ఇప్పుడు మనకు టాపిక్ సినిమా కాదు కాబట్టి మనకు చెప్పాల్సిన అవసరం లేదు. థర్డ్ టైము నందమూరి బాలకృష్ణ గారు గెలిచారు. మనకు తెలిసిందే, సీనియర్ ఎన్టీఆర్ గారు 2 నియోజకవర్గాలు అప్పుడు పోటీ చేశారు. గుడివాడ, అనంతపూర్. గుడి వచ్చేసి కొడాల నాన్నగారికి ఇచ్చారు. అనంతపూర్ వచ్చేసి వాళ్ళ కొడుకైన నందమూరి బాలకృష్ణ గారికి ఇచ్చారు. గుడివాడలో ఆయన ఇచ్చినందుకు కొడాల నాన్నగారు తిరగలేదు ఇప్పుడు దాకా, ఈయనకి తిరగలేదు బాలకృష్ణ గారికి. అలాంటి పవర్ఫుల్ నియోజకవర్గాలు ఇచ్చారు. సో ఈసారి కొడాల నాని గారికి మారొచ్చా అంటున్నారు. మనకి ఎంతవరకు అది నిజమే మనకు తెలియదు. అనంతపూర్లో అయితే అదైతే, ఇప్పుడు హిందూపురంలో అయితే ఖచ్చితంగా బాలయ్య బాబుకి అయితే హ్యాట్రిక్ విజయం వచ్చింది.
సో సెంటర్లో కాంగ్రెస్ వచ్చినా బీజేపీ వచ్చినా మనకి స్టేట్కి ఏం చేస్తుంది నేను చూసుకోవాలి, కానీ బీజేపీ వస్తే మనకి లాసు, కాంగ్రెస్ వస్తే మనకి లాసు, లేదా కాంగ్రెస్ వస్తే మనకి బెనిఫిట్, బీజేపీ వస్తే బెనిఫిట్ మనం చూసుకోకూడదు అనమాట. ఇది నా పర్సనల్ ఒపీనియన్. అయితే ఇంతకుముందు నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు అది నా పర్సనల్ ఒపీనియన్. నేను 27, ఇప్పుడు నేను ఇంకా ఉన్నా సరే నా పర్సనల్ ఒపీనియన్ అదే. మనకి సెంట్రల్ ఏదొచ్చినా స్టేట్లో ఏదొచ్చినా మనకి ఎంతవరకు ఉపయోగపడుతున్నాయి, మనకి ఎంతవరకు బాగా పరిపాలిస్తున్నాయి అని చెప్పి మనం చూసుకోవాలి తప్పించి వాళ్ళే ఫ్రీ పథకాలు ఇస్తారు, వీళ్ళే ఫ్రీ పథకాలు ఇస్తారని నేనైతే అనుకోవట్లేదు. నేనైతే ఎంతసేపు ఉన్నా మన కాలమే మనం నిలబడాలి. ఒక ఏజ్ వచ్చిన తర్వాత మన సోమర్పతలు ఉండకూడదు. ఆ రాజకీయ నాయకులు ఎంత ఇస్తారు, ఈ రాజకీయ నాయకులు ఎంత ఇస్తారో మనం చూసే రోజులు రాకూడదు అనమాట. ఎందుకంటే ఆ రోజులు వచ్చినాయి అంటే దేశం సోమర్థంలోకి వెళ్ళిపోయిద్ది, రేపు దేశం నుంచి మనమే అటాక్ చేస్తారు. మీకు అది అర్థం కావట్లేదు. మనకి ఏదో వచ్చేస్తేనే చేస్తుంది అనుకుంటారు, కానీ మనం ఎంతసేపు యాక్టివ్గా ఉండాలన్నమాట. యాక్టివ్గా ఉండి మన వర్క్స్ మనం చేసుకుంటేనే బెటర్. గవర్నమెంట్ నుంచి ఫ్రీ పథకాలు ఆశించుకుంటుంటే అప్పుడు గవర్నమెంట్లు ఫ్రీ పథకాలు ఇవ్వు, మన దేశానికి మన రాష్ట్రానికి ఏం చేయాలని చూస్తే మనం ఫ్రీ పథకాలు ఆశిస్తుంటే మన ఓట్ల కోసం గవర్నమెంట్ అవి చేస్తాయి. అది మనం వాళ్ళు తప్పనలేం. ఇదనమాట నా పర్సనల్ ఒపీనియన్. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఎవరికైనా సరే ఇప్పుడు ఒక పార్టీలో ఉన్నారంటే ఆ పార్టీని గౌరవించి నేర్చుకుంటే వాళ్ళ రాజకీయ భవిష్యత్తు ఉంటుందని నా ఒపీనియన్. ఇప్పుడు కొడాలని గారు ఉన్నారు, ఫస్ట్ వచ్చేసి ఆయన టీడీపీలో ఉన్నారు, తర్వాత వైసీపీకి వెళ్ళారు, తిడ్డం మొదలెట్టారు. అది రాజకీయం అనిపించదు అనమాట. నేను ఆయనకేం వ్యతిరేకం కాదు, ఉన్న విషయం చెప్పాను. అండ్ మీరు అలవన వంశీ గారిని కూడా చూసుకుంటే గన్నవరం ఎమ్మెల్యే ఆయన మాకు దగ్గర, అంటే మామూలు గుడివాడ విజయవాడ దగ్గర గన్నవరం అని నాకు తెలుసు కూడా చెప్తున్నాను. మచిలీపట్నం ఎమ్మెల్యే కూడా ఆ పాడసారథి గారు ఉన్నారు, ఎవరు మొత్తానికి ఉన్నారు. మచిలీపట్నం మనకి కొంచెం లాంగ్ అవుద్ది, మేము ఆ నియోజకవర్గం పట్టించుకోవచ్చు. గుడివాడ, గన్నవరం, విజయవాడ ఇవి పట్టించుకుంటాం, కానీ మచిలీపట్నం మనకి అంత లాంగ్ అవుద్ది. అంటే లాంగ్ 23 కిలోమీటర్సే. అంటే మా అమ్మ ఊళ్ళో నుంచి 23 కిలోమీటర్స్, మా ఊరి నుంచి కాదులే. మనం పెద్ద మచిలీపట్నం మీద కాన్సన్ట్రేషన్ ఎప్పుడు చేయలేదు అదనమాట. అండ్ మెయిన్ వచ్చేసి ఏమైనా ఎమ్మెల్యే తప్పు చెప్పుంటే సారీ. నెక్స్ట్ బాలయ్యబాబు గారు లెజెండ్ సినిమాలో ఒక డైలాగ్ చెప్పారు. ఈ రోజుల్లో రాజకీయాలు ఎలా ఉన్నాయంటే చొక్కాలు మార్చినంత ఈజీగా పార్టీలు మార్చేస్తున్నారు. అండ్ ఒక పార్టీలో స్థిరంగా ఉండట్లేదని బాలయ్యబాబు కరెక్ట్గానే చెప్పారు లెజెండ్ సినిమాలో. మన మదర్ని ఎట్టయితే మనం మార్చమో మన రాజకీయ పార్టీని అలాగే చూసుకోవాలి. యాజ్ ఏ పాలిటిక్స్ అండ్ యాజ్ ఏ సిటిజన్గా నేను చెప్తున్నాను ఏంటంటే, నేను ఎవరికి అడ్వైజులు ఇవ్వట్లేదు, అంత సజెషన్లు ఇచ్చేది పెద్దవాళ్ళని కాదు. ఇప్పుడు కూడా నా ఏజ్ 27, మనకి ఎంత సజెషన్లు ఇచ్చే అడ్వైజులు ఇచ్చేంత కెపాసిటీ ఉంటుంది, కానీ నా ఒపీనియన్ నేను చెప్పాను. సో ఇక్కడి నుంచి రాజకీయ నాయకులు వాళ్ళ పార్టీలు కట్టుబడి ఉండి ప్రజలకు మేలు చేస్తే మంచి రాజకీయ భవిష్యత్తు ఉంటుంది. లేదంటే ఇప్పుడు ఏపీలో తెలంగాణలో ఇంకా దారుణం. అసలు కేసీఆర్ గారికి సీట్లే రాలేదు, ఎంపీ సీట్లు రాలేదు, ఎమ్మెల్యే సీట్లు రాలేదు. ఎమ్మెల్యే సీట్లు ఏమో మనకు పెద్ద పట్టించుకోలేదు, ఎంపీ సీట్లు తీయలేదు, చూసే గట్రా పెద్ద రాలేదు. ఇలా అవుద్ది అనమాట. సో యంగ్ పీపుల్ అండ్ ఇది చూస్తున్న అందరూ ఒకటే గమనించండి, మనకి ఫ్రీ పథకాలు ఇంపార్టెంట్ కాదు. మనం వర్క్ చేసి మన కెపాసిటీ స్టామినా ఎంత ఉందో చూసుకొని మన స్వలాభం మీద వచ్చేది మనకి మిగులుతుంది. కానీ ఈ గవర్నమెంట్ ఫ్రీ పథకాలు మహా అయితే 5 years, 10 years, 15 years ఇస్తారు. లైఫ్ లాంగ్ ఇవ్వలేదు కదా ఎవరు. ఇదన్నమాట. ఎవరైనా తప్పు కనిపిస్తే తిట్టుకోమాకండి. నేను ఉన్న ఒపీనియన్ చెప్పాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంత మించి ఎక్కువ చెప్పినా లాంగ్ అయిపోయింది, మీకు విసుగు వచ్చింది. సో నా ఒపీనియన్ ఇది. థ్యాంక్ యూ.